నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ లాంటి నియంతలు కాలగర్భంలో కలిసిపోతారు. ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తిన గోరంట్ల. జిల్లాలో సొంత పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తాం. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. టీకే ఆధ్వర్యంలో మార్గాని భరత్ జన్మదిన వేడుకలు. గౌతమి జీవకారుణ్య సంఘంలో మామిడి పండ్లు పంపిణీ. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో సంతృప్తి. గడప గడపకు మన ప్రభుత్వంలో ఎంపీ మార్గాని. ఎంబీసీ కార్పొరేషన్ బలోపేతానికి సహకరించాలి. బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్న జగన్కు కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై తప్పులు కేసులు పెట్టినా వేధింపులకు గురిచేసినా వెనక్కి తగ్గేది లేదని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. అధికారంలో వచ్చిన నాటి నుంచి హింసను ప్రేరేపిస్తూ ప్రజాస్వామ్యాన్ని గాలికొదిలేసి పాలన సాగిస్తోన్న జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు ఆనందిస్తోన్న వైకాపా నాయకులు రానున్న రోజుల్లో చుక్కలు కనపడతాయన్నారు. ఇంతకు ఇంత వారు చేసిన అన్యాయాలకు తగిన విధంగా మూల్యం చెల్లించుకునే పరిస్థితులు ఎదురుకావడం తథ్యమన్నారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి అప్పుల పాలు చేసిన జగన్ను తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలి కుదిలేసి కక్ష సాధించడానికే ప్రాధాన్యత ఇచ్చేటువంటి నియంతలు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారని రేపు జగన్కు కూడా అదే గతి పడుతుందన్నారు. జగన్ తీరు వల్లనే రాష్ట్రంలో అవినీతి మాఫియా రాజ్యమేలుతోందని, విద్యుత్ కోతలు రావడానికి కూడా ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. కాంట్రాక్టర్లకు 1,00,000 కోట్లు బకాయి పెడితే పనులు చేయడానికి ఎవరూ ముందుకు వస్తారన్నారు. నిర్మాణ రంగం కుదేలైందని, పెట్టుబడిదారులు పారిపోయారని, వచ్చిన ఆదాయం ఏమవుతుందో తెలియడం లేదన్నారు. నవరత్నాలన్నీ బోగస్ అని అబద్ధాలు ప్రచారం చేయడంలో జగన్ దిట్ట అని అన్నారు. ఇంత దారుణమైన అబద్ధాల కోరు ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు ఎన్నడూ చూడలేదన్నారు. అసలు రింగ్ రోడ్ నిర్మాణమే జరగకపోతే తప్పుడు కేసులు ఎలా పెడతారని గోరంట్ల నిలదీశారు. ఒక ఫ్రాక్షనిస్ట్ నాయకుడు శాడిజం తోడైతే మతి లేగిన విధంగా ఏ విధంగా నిర్ణయాలు చేస్తాడో అదే ఇవాళ జరుగుతోంది. ముఖ్యమంత్రి గారికి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఇదివరకే చెప్పాం, ఆయన పరిపాలన అధ్వానంగా తయారైంది. ప్రజల్లో తీవ్ర గందరగోళం వచ్చింది. వ్యతిరేకత తీవ్రంగా ప్రబలిపోతుంది. ఎప్పుడు దించుదామా, ఎప్పుడు సాగనంపుదామా అన్న ప్రజల ఆలోచనలకి తట్టుకోలేక ఇవాళ తప్పుడు కేసులు పెట్టించడం మనం చూసాం. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రనాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, పట్టాభి గారు, ఇప్పుడు నారాయణ గారు ఏదో ఒక విధంగా తప్పుడు కేసులు ఇరిగింది. ఒక్క కేసు నిలబడేది లేదు, ఒక సెక్షన్ నిలబడేది లేదు. తాంబూళ్ళలో ఇచ్చిన తన్నుకు చావడం మేము కేసులు పెడతాం, తర్వాత మీరు కోర్టులకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోండి అనే దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కొన్ని వేల కేసులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద పెట్టారు. మీ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారా పేపర్ లీక్ అయిందని చెప్పి అరెస్ట్ చేసిన నువ్వు ఇవాళ సిగ్గు లేకుండా నారాయణ గారు ఎలా అరెస్ట్ చేస్తావు? అసలు విద్యా సంస్థకు సంబంధం లేదు. ఆయన మినిస్టర్ అయిన దగ్గర నుంచి వదిలేశాడు. అర్ధరాత్రి కాడ ఏదో అరెస్ట్ చేసినట్టుగా, కిడ్నాప్ చేసినట్టుగా అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది ఆయన మీద? నువ్వు నోటీస్ ఇస్తే వస్తాడు కదా. అనేక రాష్ట్రాల్లో విద్యా సంస్థలతో పేరు ప్రఖ్యాత సంస్థ ఎక్కడ ఏనాడు మచ్చలేదు. ఆయన తెలుగుదేశంలో ఒక ఇంపార్టెంట్ మంత్రి కనుక ఏదో ఒకటి అమరావతిలో ఇరికించాలని చూశారు, పోలవరంలో ఇరికించాలని చూశారు. అందరినీ ఏదీ లేక ఇవాళకి దిగజారిపోయే ముందు ఏదో కేసులు పెడదాం. నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చాను కనుక, చెప్పకూడదు తిన్నాను కనుక, ఒక రోజు 2 రోజులైనా జైల్లో పెట్టిద్దామని రఘురామకృష్ణరాజు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా మనం చూసాం. నీ అంతేవాసులు, నీ కమ్యూనిటీకి చెందిన అధికారులను కొంతమందిని, నీ చెప్పుచాతల్లో నడిచే కొంతమంది అధికారులను పెట్టి తప్పుడు కేసులు పెట్టిస్తున్నావు. జాగ్రత్త సుమా జగన్మోహన్ రెడ్డి.
జైళ్లు సిద్ధంగా ఉన్నాయి నీకోసం. కోర్టు మార్షల్ని ఎదుర్కొనే రోజు దగ్గరలోనే ఉంది. నీ పిచ్చి పిచ్చి శాస్త్రాలతో తెలుగుదేశం పార్టీని ఎదుర్కొందామంటే అయ్యేది కాదు. కోట్లాది మంది గుండెల్లో ఉంది తెలుగుదేశం పార్టీ. లేని రింగు రోడ్డును సృష్టించి ఎలాంటి భూమి సేకరణ జరగలేదు. ఆ నిర్మాణాన్ని ఆపేసింది నువ్వే, లేదని చెప్పింది నువ్వే. ఇవాళ ఏమనుమద్దాయిగా చంద్రబాబా ఏం పీకుతావయ్యా? ఇంటర్కి కూడా పీకలేవు నువ్వు. ఆడ ఏమీ లేదు, ఏదో పెట్టి నీ డీజీపీని ఒకరిని పెట్టి నీ సిబిసిఐడి అధికారిని ఒకరిని పెట్టుకొని నీ చెప్పు చేతల్లో ఉన్న తప్పుడు కేసులు పెట్టిస్తావా? ఇవాళ నీ సొంత బాబాయిని హత్య చేయించిన రాజకీయ నాయకులను పక్కన పెట్టుకుని ఆ కేసును మాఫీ చేయటం కోసం తిప్పలు పడుతున్న నువ్వు, ఆఖరికి సిబిఐ అధికారులను కూడా బెదిరించే స్థాయికి ఎదిగిన నువ్వు సక్రమంగా పరిపాలన చేస్తున్నావా? శాంతి భద్రతలు కాపాడుతున్నావా? జిల్లాలో సొంత పరిశ్రమల స్థాపనతో పాటు వారి వ్యాపార అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని జిల్లా కలెక్టర్ మాధవీలత అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలిపారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధిపై జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో అనుబంధ శాఖలైన ట్రాన్స్పోర్ట్, ఏపీ ఐఐసి మత్స్యశాఖ, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీపీసీబీ, గ్రౌండ్ వాటర్, చిన్న తరహా పరిశ్రమలు, ఇతర శాఖల అధికారులు, పలు ఏజెన్సీలతో కలెక్టర్ చర్చించారు. జిల్లాలో మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఆసక్తి ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు చేయూతనందించాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయన్నారు. జిల్లాలో ఏర్పాటుకి అనుకూలమైన వాతావరణం గల పరిశ్రమలను గుర్తించి నివేదిక అందించాలని, ఆయా రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ మేరకు పరిశ్రమ స్థాపించాలనే ఆసక్తి ఉన్న అర్హులైన వారందరూ ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జిల్లా ఎస్సీ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ అధికారిని ఎంఎస్ శోభారాణి, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ శ్రీనివాస్, ఏపీ ఈపీడీసీఎల్ అధికారి శామ్యూల్, వివిధ శాఖల అధికారులు, ఇండస్ట్రీస్ అసోసియేషన్ అడ్వైజర్ ఎం వెంకట్రావు, డికీ కోఆర్డినేటర్ వై రాజీవ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. And we are having still 90 lakhs kabatti proposed good works so that we can take up edana works unte kuda take up chestamu. And the main thing is ee prana portal lo ante prana portal lo em pettali anedi vallaki oka format ivvali anedi vallaki teliyali kada. Pollution control board nunchi vastaru andaru information ivvandi because this is the statutory meeting. Every ఎన్ని రోజులకి ఒకసారి చేయాలి? Once in 2 months chali kabatti by next meeting let us have some micro level planning from each stakeholder. All stakeholders nunchi 10 mandi nunchi I am not expecting. I am expecting police, DTC, commissioner and forest nunchi and RTC also. So we'll some micro level planning cheskuntu works edanna unte meer madhyalone ichina kuda we'll keep circulating the files. Okay. So ఆ రకంగా see it is a very good opportunity. ఇప్పుడు మనం రీడ్ అవుట్ చేస్తున్న దాంట్లోనే we are only the creators of the pollution. సో మనమే పొల్యూషన్ తయారు చేసేటప్పుడు మనకి అరికట్టడానికి కూడా చాలా మెషర్స్ ఉన్నాయి కాబట్టి రైట్. థ్యాంక్ యూ. NCAP వాళ్ళు వెళ్ళొచ్చు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆకాంక్షించారు. ఎంపీ మార్గాని భరత్రాం జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి పక్కనున్న గౌతమి జీవకారుణ్య సంఘంలో ఉన్న వృద్ధుల శరణాలయంలో రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు. అనంతరం మామిడి పండ్లను పంపిణీ చేశారు. టీకే మాట్లాడుతూ ఎంపీ భరత్ చొరవ వలనే రాజమహేంద్రవరం నగరం బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా నిధులు రాబట్టి చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరాన్ని మరింతగా తీర్చిదిద్దేందుకు ఆయన చేస్తోన్న కృషి ప్రశంసనీయమన్నారు.
ఇటీవలనే గోదావరి నదిలో కాలుష్యం నివారించి ప్రక్షాళన చేపట్టేందుకు సుమారు 88 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయించారని, మోరంపూడి జంక్షన్ ఫ్లైఓవర్తో పాటు క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జాలా నటరాజ్, దుంగమంగ ఏ అనంతలక్ష్మి, వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి కొన్నాని అను యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మన రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాని భర్త గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా స్థానిక గౌతమి జీవకారుణ సంఘ అనాథ వృద్ధుల శరణాలయంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ జీవకారుణ సంఘంలో కేక్ కట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అనాథ వృద్ధులందరికీ కూడా మామిడి పళ్ళు పంచిపెట్టడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మరి భర్త గారిని ఉన్న వాళ్ళందరూ ఓల్డేజ్ పీపుల్ భర్త గారు ఒక 10 కాలాల పాటు ఆయన మరి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా కంటిన్యూ అయ్యేలాగా మీరు అందరూ దీవించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరినీ కోరడం జరిగింది. వృద్ధులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ మామిడికాయల సీజన్లో మాకు మామిడికాయలు ఇచ్చినందుకు మార్గాని భర్తరావు గారికి మీకు అందరికీ ధన్యవాదాలు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే కేక్ని అందరికీ కూడా వృద్ధులందరికీ కూడా కేక్ కూడా అందరికీ పంచిపెట్టడం జరిగింది. फोटो तीनों ना ओके. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోందని రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరద్రాం అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రూడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక 3వ డివిజన్ రాజేంద్రనగర్ రచ్చబండ వద్ద నుంచి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మార్గాని భరద్రాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ వ్యాపారి పిన్నమరెడ్డి ఈశ్వరుడు భరత్ను గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. భరత్ మాట్లాడుతూ రాజేంద్రనగర్లో ప్రతి గడపకు వెళుతున్నామని, ప్రభుత్వ పథకాలు చాప కింద నీరులా తమకు అందుతుండటంతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. 2014 నుంచి 2019 వరకు ఏం జరిగింది, ఇప్పుడు ఈ 3 ఏళ్లలో తమకు ఏం ప్రయోజనం కలిగిందని ప్రజలు బేరీజు వేసుకుంటున్నారన్నారు. ఏడాది పొడవుగా సంక్షేమ పథకాలు అందిస్తోంది జగన్ ప్రభుత్వం మాత్రమేనన్నారు. తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమంపై కూడా దుష్ప్రచారం మొదలెట్టిందని విమర్శించారు. ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికల్లో జగన్ ఫోటో పెట్టుకుని ముందుకు వెళితే ఎవరైనా కార్పొరేటర్ అయిపోతారన్నారు. టీడీపీకి డిపాజిట్ కూడా దక్కదన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నందేపు శ్రీనివాస్, పాలిక శ్రీనివాస్, గుర్రం గౌతమ్, నక్కా శ్రీనగేష్, మజ్జి అప్పారావు, మానే దొరబాబు, దాసి వెంకట్రావు, కనుబోయిన సాగర్ తదితరులు పాల్గొన్నారు. గడప గడపకి వైఎస్ఆర్ అనే నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాము. నిన్న సుమారుగా ఉదయం ఒక 3:30 గంటలు, సాయంత్రం ఒక 3:30 గంటలు మొత్తం వార్డ్ అంతా కూడా హాఫ్ ఆఫ్ ద వార్డ్ కంప్లీట్ చేశాము. ఇవాళతో ఈ 3వ వార్డ్ కంప్లీట్ అవుతుంది. మేము ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే మాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అంటే జగన్ అన్నది ఇచ్చే పథకాలు కింద నుంచి చాప కింద నీరులాగా ప్రజల దగ్గర ముఖాల్లో ఆనందమే తెలిసిపోతా ఉంది. అంటే గత ప్రభుత్వంలో ప్రజలు కూడా ఒకటే ఆలోచన చేస్తూ ఉన్నారు. అక్క చెల్లెమ్మలు కానీ అన్నదమ్ములు కానీ ఒకటే ఆలోచన చేస్తారు. 2014 to 19 మేము ఏమి లాభం పొందాము, ఇప్పుడు ఉన్న 3 సంవత్సరాల్లో ఎంత లాభం పొందుతున్నాము. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ఎలక్షన్స్ ముందు మాకు పసుపు కుంకాలు ఇచ్చారు తప్పితే గతంలో ఎట్లాగా సంవత్సరం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాకు ఇన్ని పథకాలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు దాకా మేము చూడలేదండి. అదేవిధంగా పెద్దవారు వృద్ధులు కూడా అదే చెప్తా ఉన్నారు. గతంలో 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, ఇప్పుడు 2500 ఇస్తూ ఉన్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని ఆలోచన చేస్తూ ఉన్నాము. 3000 రూపాయలు పెరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలందరికీ కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు. అంటే మేము చెప్పాల్సిన పని కూడా లేదు, మీరు ప్రతి ఒక్కరిని కూడా కనుక్కుంటూ ఉంటే వాళ్ళే చెప్తారు. టీడీపీ ఎంత దుష్ప్రచారం చేస్తూ ఉందో వాళ్ళు తీసుకుని వచ్చి ఒక అభూత కల్పనని సృష్టిస్తూ ఉన్నారు. అంటే ప్రజలందరూ సాటిస్ఫాక్షన్లో లేరు అని వాళ్ళకు అనుకూల మీడియా ఆ రకమైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాము, ఇది ఒక చాప కింద నీరులాగా ప్రజలందరికీ కూడా ఒక ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు. అన్ని స్కీమ్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రజల ముఖాల్లోనే ఆనందం తెలుస్తూ ఉంది. నేను ఇవాళ చెప్తా ఉన్నాను, ఇక్కడ ఎవరు కార్పొరేటర్ నుంచో పెట్టినా కూడా జగనన్న ఫోటో మీద తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రావు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు రాష్ట్ర మంత్రివర్గంలో 10 మంది బీసీలకు ప్రాధాన్యత కల్పించడం పట్ల బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎంసీబీ రాష్ట్ర అధ్యక్షుడు అనుచంద్ర ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. పూలే అంబేద్కర్ భావజాలాన్ని అమలు చేస్తూ జగన్ బీసీలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నారని బీసీ సేన రాష్ట్ర నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు బీసీ సేవ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్, రాష్ట్ర నాయకులు పితాని ప్రసాద్, మూత్రకేరి పండు, వెంకటరత్నం మాట్లాడారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకు జగన్ నేతృత్వంలో మంచి అవకాశాలు వస్తున్నాయన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన వీరన్న తన పదవీ కాలం ముగుస్తున్నప్పటికీ సంచార జాతులకు తగిన గుర్తింపు లభించేలా చేయలేకపోయారన్నారు. ఎంబీసీ కార్పొరేషన్కు నిధులు కేటాయిస్తే వాటి ద్వారా సంచార జాతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటిని చైర్మన్లు, డైరెక్టర్లను నియమించారని, అయితే వారికి ఇప్పటి వరకు నిధులు, విధులు అప్పగించలేదన్నారు. బీసీల్లో పనిచేస్తోన్న అనుచంద్ర ప్రసాద్ వంటి నాయకులకు పదవులిచ్చి అవకాశం ఇస్తే వారు సామాజిక వర్గానికి న్యాయం చేయడానికి కృషి చేసేందుకు వీలవుతుందన్నారు. సమావేశంలో బీసీ నాయకులు తుళ్లి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. చాలా భయాందోళనకి గురవుతున్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైతే దిశా చట్టం తీసుకొచ్చారో దాన్ని మరింత కఠినతరం చేసి మహిళలకి ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో అండగా ఉండాలనే విషయం కూడా ప్రభుత్వానికి అలాగే అధికారులు కూడా మా బీసీ సేన తరఫున నిర్ణయించుకుంటున్నాం. అదే ప్రకారం చూసుకుంటే మాకు 56 కార్పొరేషన్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే వారికి విధి విధానాలని ఇంతవరకు పూర్తిగా ఇవ్వకపోవడం కొంత బాధాకరంగా అనిపిస్తుంది. అదే ప్రకారం చూసుకుంటే వాళ్ళకి ఈరోజు కూడా అక్టోబర్ 16న జీవో రిలీజ్ అయింది. సుమారుగా సంవత్సరం 7 మాసాల వరకు కూడా ఈ యొక్క చైర్మన్లు, డైరెక్టర్లు వాళ్ళు నామినేట్ అవ్వడం జరిగింది. ఇంకొక సుమారు 5 మాసాల్లో వాళ్ళు నామినేట్ పోస్ట్ కూడా టైం అయిపోతుంది. ఇలాంటి సందర్భంలో ఇంతవరకు కూడా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఏ ఉద్దేశంతో వ్యక్తి యొక్క ప్రయోజనాలు కాకుండా ప్రజల యొక్క ప్రయోజనాలు జరగాలనే ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి విధి విధానాలు చెప్పారనే విషయం వారు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మీరు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్య తెలుసుకోవాలి. ఈ రోజున మహిళల పట్ల కానీ ఏదైతే ఎంబీసీ కులాల్లో ఉన్నటువంటి ఇటీవల కాలంలో నందిగామలో ఒక దాసరి కమ్యూనిటీ అమ్మాయిలు ఇద్దరు చాలా అగాత్యం అగ్రవర్ణాలు చాలా దొంగతనం కేసుకొచ్చి వాళ్ళని దుస్తులు ఇప్పి చాలా అరెస్ట్ చేసి టార్చర్ పెట్టారనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళని కొన్ని రకాలుగా భయానికి ఆందోళనకు గురి చేసిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో మొదటిసారిగా బీసీ ఎస్సీలకు సుమారుగా 70% ప్రాతినిధ్యం క్యాబినెట్లో ప్రాతినిధ్యం కల్పించేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా మా బీసీ సేన తరఫున, బీసీ సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఎంబీసీ 32 కులాలు ఉన్నాయి. 139 కులాలు బీసీలో ఉంటే ఈ 32 కులాలు ప్రాతినిధ్యం అసెంబ్లీలో లేదు. కానీ వారికి ప్రత్యేకమైనటువంటి గౌరవమైన స్థానాన్ని కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంబీసీలో ఉన్నటువంటి చిన్న కులాలకి వారికి ఎమ్మెల్సీ కానీ ఇంకా క్యాబినెట్ హోదా ఉన్నటువంటి చైర్మన్ కానీ వారికి కేటాయించాలి. అలాగే మిత్రుడు అనుచంద్ర ప్రసాద్ గారు చెప్పినట్లు చిన్న కులాలైనటువంటి జంగమం అని, ఈ బుడబుక్కలని, ఈ కులాలు కూడా ఇవి కేంద్ర ప్రభుత్వ పరిధిలో డిఎన్టీ అంటే బాగా అణగబడిన కులాలుగా ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ని రోహిణి నివేదిక ప్రకారం ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఎంబీసీ కులాల వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అట్రాసిటీ యాక్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా వారికి ఇళ్ల స్థలాల దగ్గర నుంచి ఇప్పుడు కరెంటు ఛార్జీల్లో కూడా వారికి ఎక్కువగా రాయితీ కల్పించాలని చెప్పి మేము ఎంబీసీ కులాల తరఫున
మేము డిమాండ్ చేస్తున్నాం. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, సమాజ స్థాపనే లక్ష్యంగా ఇండియన్ బిలీవర్స్ పార్టీ ఆవిర్భవించిందని జాతీయ అధ్యక్షులు ఆర్చ్ బిషప్ డాక్టర్ హ్యారీ సెబాస్టియన్ పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఇండియన్ బిలీవర్స్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సెబాస్టియన్ మాట్లాడుతూ 70 ఏళ్లకు పైగా పాలన సాగించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశానికి చేసిందేం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. సమైక్యాంధ్ర కోసం ఎన్నో సంఘాలు పోరాటం చేసినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ కు అండగా మద్దతిచ్చి రాష్ట్రాన్ని విభజించడం ద్వారా ఇక్కడి ప్రజలకు అన్యాయం చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రకటించినా వాటిని అమలు చేసేందుకు ఖజానాలో నిధులు లేవన్నారు. ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు కూడా సొమ్ములు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మన రాజధాని ఎక్కడో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులను ప్రోత్సహించే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని ఆ హక్కులు అందరికీ చేరేలా ఐబీపీ పనిచేస్తుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఏకేఎం క్రిస్టఫర్, ఎం శ్రీధర్, కేవీవి సుందర్ సింగ్, ఎం బర్నబాస్ పాల్గొన్నారు. మా క్రైస్తవులకి మాకు యూనియన్ ఉంది. ఉద్దేశం ఏంటంటే సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి, చిత్తశుద్ధితో మేము పనిచేయాలని ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశంలో చూసినట్లయితే కేవలం 2 పార్టీలు, ఒకటి బీజేపీ, రెండోది కాంగ్రెస్. ఈ 75 సంవత్సరాలు కూడా ఈ యొక్క 2 పార్టీలు, ఇకపోతే అప్పుడప్పుడు ఒక 6 నెలలు, సంవత్సరంలోకి ఒక ప్రధానమంత్రి రావడం జరిగింది. కానీ 75 సంవత్సరాల్లో కూడా మన భారతదేశంలో సాధించింది ఏమీ లేదు. ముఖ్యంగా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలు 2గా విడిపోయిన తర్వాత ఈ 2 రాష్ట్రాలకి అన్యాయం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే మన ఆంధ్ర రాష్ట్రంలో మరి ఆర్థికంగా చాలా క్షీణించిపోవడానికి కారణం ఏంటంటే మరి ఈ యొక్క రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడదీసి మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు పలికి ఈ యొక్క రాష్ట్రాన్ని విడగొట్టడం చాలా విచారకరం. దీనికి ఎంతోమంది మరి యూత్, అదేవిధంగా మరి విద్యార్థులు, అదేవిధంగా రైతు సంఘాలు, అనేకమైనటువంటి సంఘాలందరూ కూడా పోరాడారు. అంటే ఈ యొక్క భారతదేశంలో ఉన్న వారందరూ కూడా ఎవరైతే మా పార్టీని నమ్ముతారో వారిని ఉద్దేశించి ఈ యొక్క ఇండియన్ బిలీవర్స్ పార్టీ పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ యొక్క రాష్ట్రాలలో కానీ ఈ 29 రాష్ట్రాల్లో కూడా సరి అయినటువంటి మరి వసతులు లేక, ముఖ్యంగా మరి ఆసుపత్రులు, మరి కరోనా సమయంలో కూడా ఎంతోమంది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన బ్రతకలేని స్థితి. మరి గవర్నమెంట్కి ఉన్నటువంటి ఆసుపత్రుల్లో కూడా కనీసం ఆక్సిజన్ కూడా లేనటువంటి స్థితిలో ఈ యొక్క దేశం ఉందంటే 75 సంవత్సరాల్లో మరి రాష్ట్రాలు ఏం చేశాయి? ఎంతోమంది మన ఆంధ్ర రాష్ట్రం నుంచి మరి మంత్రులయ్యారు, ప్రధానమంత్రులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు, ఎంతోమంది వస్తున్నారు, పోతున్నారు. కానీ మరి అందరూ కూడా కార్పొరేట్ యొక్క హాస్పిటల్స్కి, కార్పొరేట్ స్కూల్స్కి మాత్రమే వారికి ఒత్తాస పలుకుతున్నారు. తోపుడు బళ్ల వర్తకులు నగరంలో ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా కార్పొరేషన్ అధికారులకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక 32వ డివిజన్ జాంపేట మార్కెట్ ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్ ఆకస్మికంగా పర్యటించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకునేవారు ప్రజలకు అసౌకర్యం కల్పించకుండా వారు వ్యాపారాలు చేసుకోవాలన్నారు. మాంస విక్రయ వ్యాపారులు ఖచ్చితంగా పరిశుభ్రతను పాటించాలని, మాంసంపై ఈగలు ముసురుకో వరలను కప్పి ఉంచారన్నారు. అలాగే మాంస వ్యర్థాలు ప్రత్యేకంగా డస్ట్బిన్లలో వేసి చెత్త సేకరణ సిబ్బందికి అందించారన్నారు. డ్రైన్లలో సిల్ట్ తొలగించే ప్రక్రియ వేగవంతం చేయాలని, సిల్ట్తో డ్రైన్లు పూడుకుపోయి లోతట్టు ప్రాంతాల్లోకి మురుగునీరు చేరకుండా చూడాలన్నారు. డిప్యూటీ కమిషనర్ సాంబశివరావు, ఎంహెచ్ఓ వినూత్న, సిటీ ప్లానర్ సూరజ్ కుమార్, ఎస్ఈ పాండురంగారావు తదితరులు కమిషనర్ వెంట పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ లాంటి నియంతలు కాలగర్భంలో కలిసిపోతారు. ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తిన గోరంట్ల. జిల్లాలో సొంత పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తాం. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. టీకే ఆధ్వర్యంలో మార్గాని భరత్ జన్మదిన వేడుకలు. గౌతమి జీవకారుణ్య సంఘంలో మామిడి పండ్లు పంపిణీ. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో సంతృప్తి. గడప గడపకు మన ప్రభుత్వంలో ఎంపీ మార్గాని. ఎంబీసీ కార్పొరేషన్ బలోపేతానికి సహకరించాలి. బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్న జగన్కు కృతజ్ఞతలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.